హరే కృష్ణ అందరికి. ఇవాళటి శ్రీమద్ భాగవతం క్లాస్‌కి స్వాగతం. సో, ప్రార్థనతో మొదలుపెడతాం. నాతోటి అందరూ ప్రార్థించండి. ఎవరికైనా కుదిరితే వీడియో ఆన్ చేసి వినడానికి ప్రయత్నించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्यति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ అందరికి. సో 15th శ్లోక నేను ప్లేస్ చేస్తా, మీరు చదవచ్చు. ఎస్ షేర్. సో హ్యాండ్ రైజ్ చేసి ఎవరైనా చదవండి. హరే కృష్ణ మాత దండోత్ప్రణం. హరే కృష్ణ మాతాజీ చదవండి. ఎస్ 15th శ్లోక. అభిబ అభిబాధరాయ దండం యదావదు కరీక్షః యవ యవదాధరం సుశ్రుతం శాపదర్శం శతం యమ్యః. అనువాదము: మండూకముని శాపకారణముగా విదురుడు శూతునిగా వర్తించినంత కాలము పాపకర్మలను దండించుటకే అరణ్యుడు యమధర్మరాజుగా పదవి అందు కొనసాగెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనము లాస్ట్ శ్లోకాలో మనం ఏం చూసామని ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ దండోత్ప్రణం. హరే కృష్ణ మాత దండోత్ప్రణం. మాతాజీ అదే విదురుడు వస్తాడు కదా మాతాజీ, అంటే ధృతరాష్ట్రుడిని ఎలా అయినా గాని ఆయనకి అట్లే ఉన్నాడు, వృద్ధ వయసు వచ్చినా కూడా ఇంకా భక్తి మార్గంలో పోకుండా ఇంకా అక్కడే హస్తినాపురంలోనే ఉన్నాడని చెప్పి అక్కడ మైత్రేయుని దగ్గర వింటూ ఉన్నవాడు సడన్ గా ఆపేసి ఇక్కడికి వచ్చేస్తారు హస్తినాపురానికి. కరెక్ట్. తర్వాత వాళ్ళందరూ ఆతిథ్యం ఇస్తారు. అక్కడ ఆతిథ్యం స్వీకరిస్తూ ఆయన కొద్ది రోజులు అక్కడే ఉండిపోతారు మాతాజీ. సో అంటే ధృతరాష్ట్రుడికి ఆయన చెప్పాలనుకుంటారు, ఇప్పుడు నువ్వు ఇంకొద్ది రోజులు అక్కడే ఉండిపోతారు మాతాజీ. సో 14th శ్లోక వరకు అక్కడ చూసాము. ఒకటి పాయింట్ అక్కడ యాడ్ చేయాల్సి ఉండింది. సో అందరికీ ఒక క్వశ్చన్ రావచ్చు, విదురుడు ఎందుకు వచ్చాడు మళ్ళా? అక్కడ ప్రభుపాదులు ఏం చెప్తారంటే భాష్యంలో ఆయన సన్యాసం తీసుకుండు. ఎందుకు తీసుకుండంటే దుర్యోధనుడు ఒక అవమానం వల్ల. నేను ఈ ఒక్క మినిట్ ఇంకా ఇమ్మీడియట్ గా నేను సన్యాసం తీసుకుంటాను. ఏదంటే ఏ పట్ల నాకు ఆసక్తి ఉండరాదు, ఆసక్తి లేదు, నాకు వద్దు ఈ ఆసక్తి అనేసి తీసుకుని అక్కడి నుంచి ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన సన్యాసం తీసుకున్న తర్వాత కూడా ఎందుకు వచ్చాడు అనేసి ఒక క్వశ్చన్ రావచ్చు మనకి. సో ఎందుకు వచ్చాడంటే ఆయనకు ఒక స్పిరిచువల్ ఇంటెన్షన్ ఉంది ఆధ్యాత్మికకు. ఏమంటే మా అన్నగారు ఎవరున్నారో ధృతరాష్ట్రుడు, ఆయనని తీసుకొని పోవాలనేసి ఎవరితో వచ్చాడు. ఆయన మళ్ళా వచ్చి యుధిష్ఠిర్ మహారాజ్ ఎట్లో ఆయనకి ఫేవరబుల్ గానే ఉంటాడు. ఎప్పుడు ఆయన హెల్పింగ్ చేసుకొని నువ్వు ఏమంటేనో నేను అదే అనేసి ఒప్పుకుంటాడు ఎప్పుడు. అయితే విదురుడు అలా ఒక ఇంటెన్షన్ గా రాలేదు అనేసి ప్రభుపాదులు క్లియర్ గా చెప్తున్నారు ఆ భాష్యంలో. సో ఈ ఒక సన్యాసం తీసుకున్న తర్వాత ఏదే ఒక ఆచార్యుడు గాని, ఇప్పుడు మన
ఇస్కాన్‌లో కూడా చాలామంది గురు మహారాజులున్నారు. వాళ్ళు సన్యాస దీక్ష తీసుకునిన తర్వాత వాళ్ళు ఎప్పుడు పోతూనే ఉంటారు. ఎందుకు పోతారు? ఇతరుల్ని ఉద్ధారం జేయడానికి. ప్రీచింగ్ చేసి, అక్కడ ప్రచారం చేసి, వాళ్ళకి ఒక కృష్ణ భక్తి గురించి చెప్పడానికి పోతారు. ఇప్పుడు చూడొచ్చు ఫర్ ఎగ్జాంపులు ఎన్నో మహారాజు ఇప్పుడు జయపతాక స్వామి మహారాజ్ కానీ, తర్వాత గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ ఇప్పుడు లేదు. ఆయన ఎప్పుడు ఎళ్ళేవాళ్ళు. రష్యా ఎళ్ళేవాళ్ళు. ఎప్పుడు ఎక్కడ ఇండియా ఎక్కడన్నా పిలుస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఒక మహాజనులు. వాళ్ళంతా ఒక పెద్ద ఆచార్యులు వాళ్ళు. వాళ్ళు గురు కృష్ణుడి గురించి చాలా తెలుసు వాళ్ళకి. అందుకే వాళ్ళ ఒక ముఖారం నుంచి ఒక నోటి నుంచి వస్తే మనం చేంజ్ అవ్వచ్చేమో. ఆ ఒక్క రీజన్ నుంచి వాళ్ళు ఎళ్ళుతూనే ఉంటారు. అలా విదురుడు కూడా ధృతరాష్ట్రుడిని ఒక ఉద్ధారం కోసమే వచ్చారనేసి ఒక ఎక్స్‌ట్రా పాయింట్. సో, 15థ్ శ్లోక ఏం చెప్తారంటే సో, శూద్రుడు కడుపులో పుట్టిన తర్వాత శూద్రాని కడుపులో పుట్టిన తర్వాత కూడా మన ఆచార్యులు అవ్వచ్చా? ఎవరు చెప్తారు? మైథిలి మాతాజీ ఒక్కరేసి ఇంకెవరన్నా ఆన్సర్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. నేను హరే చెప్పొచ్చా మాతాజీ? యెస్. శిల్పా మాతాజీ. హరే కృష్ణ. ఆ! పుట్టినా గాని కూడా అవ్వచ్చు మాతాజీ. ఎందుకంటే పాస్ట్ లైఫ్ ఏమీ చూడరు. ప్రెజెంట్ లైఫ్ ఏముందో అదే చూస్తారు కాబట్టి సో అవ్వచ్చు. ఓకే. ఇంకా ఎవరు చెప్తారు? షీ ఈస్ నియర్ బై. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ విజయడుపు మాతాజీ. యెస్. మాతాజీ వర్ణం అనేది గుణమును బట్టి ఉంటుంది. అవును. మనము వర్ణాశ్రమం గురించి నేర్చుకున్నాం భగవద్గీతలో కదా! సో, ఇంకొకటి రీజన్ ఏంటంటే అంటే శూద్రులు కూడా భగవదారాధన చేసి శాస్త్ర జ్ఞానము సంపాదించుకొని సో వాళ్ళు కూడా భగవంతుని చేరొచ్చు. అంటే వాళ్ళ గుణాన్ని బట్టే ఉంటుంది కదా మాతాజీ. ఓకే. ఇంకా ఎవరు చెప్తారు? పుట్టుకతో కాదు అవును. అని చెప్పారు. ఓకే. ఇంకెవరు చెప్తారు? మైథిలి మాతాజీ ఒకరేడిసి. మైథిలి మాతాజీ లాస్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు చెప్తారు? యెస్. మైథిలి మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు భక్తి విషయంలో యాక్చువల్లీ వర్ణాశ్రమం అనేది వర్తించదు అని మనకి కృష్ణుడు చెప్పారు ఆల్రెడీ. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. సో అందువల్ల శూద్ర కులంలో పుట్టినా కూడా వాళ్ళకి బ్రాహ్మణ లక్షణాలు, బ్రాహ్మణ గుణాలు ఉంటే వాళ్ళని బ్రాహ్మణులుగానే పరిగణించాలి అని చెప్తారు. కాబట్టి శూద్ర కులంలో ఉన్నా కూడా విదురుడు ఎలాంటి వాడంటే శుద్ధ భక్తుడు. కృష్ణుడికి ఎప్పుడు కూడా శరణాగతి పొందారు. కాబట్టి ఆయనకి 100% బ్రాహ్మణ లక్షణాలే ఉన్నాయి. ఆయన శూద్రుడని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఆయన ఖచ్చితంగా శుద్ధ భక్తుడు మాతాజీ. అందువల్ల ఆయన శూద్రుడని చెప్పడానికి అవ్వదు. సో, ఇక్కడ 15థ్ శ్లోక ఏం చెప్తుందంటే శూద్ర కడుపులో పుడితేను మనము కృష్ణ భక్తి చేయొచ్చు. మనం ఇంకొకటి ఎగ్జాంపుల్ చూడొచ్చు. ప్రభుపాదులు పాశ్చాత్య దేశంలో ఎళ్లారు. పాశ్చాత్య దేశంలో ఎళ్లి ఇప్పీస్‌కి అందరికీ కృష్ణ భక్తి ఇచ్చారు. వాళ్ళంతా బ్రాహ్మణలా? చెప్పండి. ఎవ్వరు కాదు. అందరికీ ఎంత మంచిగా కృష్ణ భక్తి చేస్తున్నారంటే, మనము వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. వాళ్ళ ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. మనం యాత్రాస్ అంతా ఎళ్తే మాయాపూర్ యాత్ర గాని, బృందావన్ యాత్ర గాని, రాధానాథ్ స్వామి మహారాజు యాత్రలో పోతాం. లేకపోతే మనం కూడా సెపరేట్‌గా ఎళ్ళొచ్చు. దాంట్లో అంతా వీళ్ళు ఉంటారు. ఈ ఈ ఫారినర్స్ అంతా. ఫారినర్స్ అంతా ఎంత సింపుల్‌గా ఉంటారంటే, వాళ్ళ ఒక శారీ గాని, వాళ్ళ ఒక క్యారెక్టర్ గాని, వాళ్ళ ఒక సేవ గాని, తర్వాత వాళ్ళు కృష్ణుడి గురించి జ్ఞాపకం చేసుకోవడం గాని, వాళ్ళ గురించి చెప్పడం గాని, ఎంత మంచిగా చేస్తారంటే, మనం కూడా అట్లా చెయ్యము అనేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మేమెప్పుడు మాయాపూర్‌కి ఒక 2 ఇయర్స్ బ్యాకో ఎళ్ళామనుకుంటా. 2 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళినప్పుడు
ఒక మాతాజీ ఉంటారు. ఒక కాలనీ లెక్కనే. ఇప్పుడు తెలుగు కాలనీ ఎట్లుందో, మనం అక్కడ గూడా మాయాపూర్‌లో గూడా ఒక కాలనీ లైక్ ఫారినర్స్‌కి. స్పెషల్లీ ఫారినర్స్‌కే అది అంతా. వాళ్ళ సింప్లిసిటీ చూసి ఎంత నేర్చుకోవాలో. మనమవుతే మనం ఏమనుకుంటామంటే, మనం భారత భూమిలో పుట్టాము. నా అంత గ్రేట్ ఎవ్వరు లేదు. నేనెంత గ్రేట్ అంటే, నీకు చెప్పడానికే అవ్వదు అనేసి మనం అనుకుంటాం. వాళ్ళేమంటారంటే, నాకు కృష్ణ భక్తి ప్రభుపాదులు ఇచ్చారు గదా! నేను ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చెయ్యాలి? ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చెయ్యాలి నేను? ఇంకా ఎంత ఎంత ప్రచారం చెయ్యాలి? నేనింకా ఒక ఇంకా చాలా భౌతిక జగత్తులో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకంత ప్రచారం చెయ్యాలి అనేసి అనుకుంటారు వాళ్ళు. సో, ఇక్కడ శూద్రుడు కడుపులో పుట్టిన తర్వాత కూడా విదురుడు చాలా పెద్ద గొప్ప భక్తుడు అంటాడు. ఎందుకంటే ఆయన ఉండే ఒక లక్షణాలు దుర్యోధనుడికి లేదు, ధృతరాష్ట్రుడికి లేదు. ఎందుకంటే దుర్యోధనుడికి అన్నీ ఉన్నాయి. ఒక గొప్ప ఎంతోమంది గొప్ప రాజు వాడు. అయితే గూడా ఆయనకి వేరే వాళ్ళకి చాలా కష్టం ఇవ్వడం అంటే చాలా ఇష్టం ఆయనకి. పాండవులకి ఎప్పుడు కష్టం ఇచ్చేవాడే వాడు దుర్యోధనుడికి. సో, అందుకే ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తారంటే మనము కృష్ణ భక్తిలో వచ్చిన తర్వాత కూడా ఈ గుణం అనేది ఉంటది చూడండి స్పెసిఫిక్‌గా. ఆ గుణం అనేది ఒక శుద్ధ సత్వ గుణంలో ఉండాలి. వేరే వాళ్ళకి మంచిది చెయ్యాలి. వేరే వాళ్ళి చెడు మన గురించి తెలుసుకుంటేను వాళ్ళకి మంచి చేయాలనే ఒరితే ఉండాలి. మనము వాళ్ళు చెడు చేశారు గదా! నేను గూడా చెడు జేస్తాననేసి ఎప్పుడు తెలుసుకోరాదు. మంచిగా మాట్లాడాలి వాళ్ళతోటి. కొంతమంది ఏం చేస్తారంటే, నాకు ఈ మాతాజీ ఈ మాతాజీతోటి మాట్లాడితే ఏమో ఒకలాగా ఉంటది నాకు. నేను మాట్లాడననేసి కొంతమంది మాట్లాడరు. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడే వాళ్ళకైతే ఇష్టమే అవ్వదు. కరెక్టా? సో, అందుకే కొంత అట్లా ఆ ఒక్క లక్షణాలు మనము ఇడిచేయాలి. చైతన్య చరితామృతంలో ఏం చెప్తారంటే, నువ్వు 2 టైప్స్ ఉంటది. ప్రచారు, ఆచార్. ప్రచారం ఒక గొప్ప భక్తుడో లేకపోతే ఎవరన్నా ఒక గొప్ప ప్రచారకుడు ప్రచారం చేయొచ్చు. పెద్ద పెద్ద సిటీలో పోయి ఒక ఈ ఆహ్, 500 మందికి నేను ప్రచారం చేశాను. నేను కృష్ణ భక్తి గురించి చెప్పాను. నేను అన్నీ చెప్పాను. అయితే ఆయనకు ఆచారం ఏముండాలి? బిహేవియర్ మంచిగా ఉండాలి. బిహేవియర్ ఎట్లుండాలంటే ద ద వే ఎట్లా మాట్లాడతాడు? తర్వాత ఫ్యామిలీ తోటి ఎట్లా ఉంటాడు? నువ్వు ఎంతే ప్రచారం చేయని ఫ్యామిలీని నువ్వు చూసుకోకపోతే వేస్టే ఆ ప్రచారం. ఏ యూజ్‌లెస్ అంటారు. సో, అందుకే మనము ఆహ్, ఈ ఏమే గాని ఒక పెద్ద స్థాయిలో ఉండి మనం ఒక్కొక్క టైం ఏమనుకుంటామంటే మనం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాము. నాకన్నీ తెలుసు. నేను శ్లోకాలెన్నో చదివేస్తాను. అంతా తెలుసు నాకు. అయితే ఆ తెలుసు అనేది ఒక గుణం ఉంటుంది చూడండి. ఆ ఒక ఇది అది చాలా చాలా బ్యాడ్. చాలా చాలా చెడు అంటారు ఇక్కడ. సో, అందుకే విదురుడు ఎంతేను శూద్రుడి కడుపులో పుట్టిన ఆయన ఎప్పుడూ కృష్ణుడి గురించి తెలుసుకోవాలనేసి మైత్రేయ ముని కాడికి. మైత్రేయ ముని థర్డ్ క్యాంటోలో ఏమంటాడంటే, "నువ్వు ఎంత గొప్ప భక్తుడంటే కృష్ణుడు స్వయం ఆయన ఇంటికి పోయేవాడంట. ఆ ఇంటికి పోయి ఆయన బెడ్ పైన పడుకొని కాళ్ళు విదురుడి పైన పెట్టేవాడంట." ఎంత గొప్ప భక్తుడు చూడండి విదురుడికి. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఏమనొచ్చంటే, కృష్ణుడు గోపబాలకు ఉన్నప్పుడు ఆ గో గోపబాలరు అంతా ఉంటారు చూడండి కౌయర్డ్ బాయ్స్ ఆ బృందావనంలో. వాళ్ళకేం తెలిసింది చెప్పండి? వాళ్ళేమన్నా పెద్ద పెద్ద ఎంబీబీఎస్, బీకాము, ఎంకామ్ చేసారా? ఏం చేయలేదు. ఒకే ఒకటేమంటే ప్రీతితోటి ఆయనని సేవ సల్లిచ్చేవాళ్ళంతే. ఇంకేం చేసేవాళ్ళు గాదు కృష్ణుడికి. అయితే కృష్ణుడు ఎంత మంచిగా హెల్ప్ చేసేవాళ్ళు వాళ్ళకి. ఎంత మంచిగా ఉండేవాడు. ఎంత మంచిగా హెల్ప్ చేసేవాళ్ళు. ఏమన్నా ఒక కష్టం రాని కృష్ణ ఉన్నాడు నాకు. ఎవ్వరు లేదు. కృష్ణుడొక్కడే నాకు కావాలి. కృష్ణుడుంటే చాలు నాకు. ఇంకేమొద్దు. ఒకరోజు ఒక లెక్చర్‌లో నేను ఇంటున్నా.
ఓహ్! బ్రహ్మ విమోహన లీల ఉంది చూడండి. బ్రహ్మ విమోహన లీలలో బ్రహ్మ ఏం చేస్తాడంటే, ఈయన కృష్ణుడు కాదు, మా కృష్ణుడు కాదు. ఈయన ఎవరో మాయావాది. మ్యాజిక్ పర్సన్ ఏమో అనేసి అనుకోని ఏం చేస్తాడంటే, ఆ గోపబాలకులన్నీ తీసుకుపోయేస్తాడు బ్రహ్మలోకానికి. చూస్తాం ఈయన ఏం చేస్తాడనేసి. అయితే కృష్ణుడు ఏం చేశాడు, ఆ ఒక్క వాళ్ళ అవతారం తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ హ్మ్. అమ్మలందరూ ఉన్నారు చూడండి. వాళ్ళు కష్టపడరాదనేసి ఒక్క వర్షము అట్లే నడిపాడు. ఆయనే ఒక మధుబాలలాగా తర్వాత ఇంకో ఒక ఫ్రెండ్స్ అందరు ఆయనే ఉన్నాడు. సో, ఇది అయిన తర్వాత ఏమవుతుందంటే, ఒకరోజు తెలుసుకుంటాడు. ఏమైంది? ఏం చేస్తున్నాడు ఈ కృష్ణుడు? పోయి చూస్తామంటే ఫుల్ ఆయన ఉన్నాడు. గోపబాలకు యాజ్ యూజువల్ అందరూ ఆడుతున్నారు. అందరూ తింటున్నారు. అందరూ మంచిగా ఆడుకొని అందరూ వాళ్ళ అమ్మలతోటి అందరున్నారు. తర్వాత ఆయనకి స్ట్రైక్ అవుతుంది. బ్రహ్మోడికి. ఈయన మా కృష్ణుడే అనేసి అక్కడినింకా వచ్చి ఆయన ప్రేయర్స్ ఇస్తున్నాడు. బ్రహ్మ విమోహన లీల అయ్యేటప్పుడు, ప్రార్థనలు చేసేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు. కృష్ణుడి దగ్గర ఏం మాట్లాడుతున్నాడు ఈయన ఇంత సీరియస్‌గా? ఈయనకి 4 తలలంట. 1, 2, 3, 4 అయితే బ్రెయిన్ అంతు లేదు. ఎందుకు బ్రెయిన్ లేదు చెప్పండి? కృష్ణుడి గురించి చెప్తున్నాడు. కృష్ణుడికి ప్రార్థన సల్లిస్తున్నాడు. ఇది విన్నప్పుడు నాకు చాలా నవ్వనేదొచ్చింది. ఎందుకంటే చూడండి ఎంత సింప్లిసిటీ ఆయనకి వాళ్ళ గోపబాలకులకి బ్రహ్మ బ్రహ్మ క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆయనను పోయి నీకు ఈయనకు బ్రెయినే లేదంటున్నారు. ఎందుకంటే కృష్ణుడిని మంచి పొగడుతున్నారు. పొగిడేది కృష్ణుడికి కూడా ఇష్టం లేదు. కృష్ణుడు అయ్యో! వీళ్ళు నా ఫ్రెండ్స్ ముందర అందరూ ఈయనొచ్చి పొగుడుతున్నాడు. ఛీ! అనుకుంటాడంట. సో, మనమేమనుకుంటామంటే మనకంతా తెలుసు. ఎవరైనా పొగిడితే బావుంటది గదా! నా గురించి చెప్తే ఎంత బావుంటది అనుకుంటాం. అయితే క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్, క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఆయనకే ఇష్టం లేదు. పొగడతనం. మనం ఎక్కడ చెప్పండి? మనకెక్కడో ఒక్క సైడ్‌లో ఉంటాం అంతే మనము. ఆయనకి సేవ సల్లిస్తాం ఎవరితో మనకి పొగడదాం అవంతా వద్దు అనుకోని అనుకోవాలి అని చెప్తున్నారు. సో, ఇదయిన తర్వాత విదురుడు ఇమ్మీడియేట్‌గా ఆయన ఏం చేస్తాడంటే మైత్రేయ ముని దగ్గర పోయి మైత్రేయ ముని దగ్గర కృష్ణుడి గురించి నేర్చుకున్నాడు. కృష్ణుడి గురించి నేర్చుకున్న తర్వాత ఆయనకి ఇమ్మీడియేట్‌గా ధృతరాష్ట్రుడి గురించి గుర్తొస్తుంది. అప్పుడు చూస్తాడు. సో, నెక్స్ట్ శ్లోక 16థ్ శ్లోక ఎవరైనా చదవచ్చు? మైథిలి మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ దండోత్పన్నం. 16వ శ్లోకం. యుధిష్ఠిలో లబ్ధరాజ్యో దృష్ట్వా పౌత్రం కులం ధరం భాతృభిర్లోకపాలాభైర్ముముదే పరయాశ్రియా. అనువాదము. రాజ్యమును పొంది మరియు కులవర్ధనుడైన ఒక పౌత్రుని బడసి జనులను పాలించుటలో దక్షత కలిగిన తన సోదరుల సహాయమున ధర్మరాజు ప్రశాంతముగా రాజ్యము నేలి అసాధారణ వైభవములను అనుభవించాను. హరే మాతాజీ కృష్ణ మాతాజీ. 17థ్ కూడా చదవండి. ఓకే మాతాజీ. 17వ శ్లోకం. ఏవం గృహేషు సక్తానాం ప్రమత్తానాం తదీహయా అత్యక్రామద విజ్ఞాతః కాలః పరమదుస్తరః. అనువాదము. గృహ కలాపములందు విపరీతముగా ఆసక్తి కలవారై తద్భావనయందే సదా నిమగ్నులైయుండు గృహాసక్త జనులను దుస్తరమైన కాలము అగోచరముగా కబళించి వేయుచున్నది. హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ. దండోత్పన్నం. సో, ఇక్కడ మనము ఇంకొకటి తెలుసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత ఏమవుతదంటే విదురుడిప్పుడు ఉన్నాడు. విదురుడికి ఇప్పుడు డెసిషన్ ఏమైందంటే ధృతరాష్ట్రుడికి డైరెక్ట్‌గా చెప్తాడు. గోలీ మార్ అంటారు చూడండి. బందూక్ మార. ఎట్లంటే ఇమ్మీడియేట్‌గా
ఇక్కడి నుంక నువ్వు ఎళ్ళిపోతాంరా. నువ్వు ఇప్పుడు ఓల్డ్ పర్సన్ అయ్యావు నువ్వు. ఓల్డ్ పర్సన్ అయిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? రామ, శివ అనాలి. ఓల్డ్ ఏజ్‌లోనే అనాలా రామ, శివ? ఇప్పుడు అనరాదా? ఎవరన్నా చెప్తారా? ఇప్పటి నుంచి అంటే అప్పటికి ప్రాక్టీస్ అవుతుంది మాతాజీ. అవును. యెస్. అయితే ఒక్క ఒక్క క్వెషన్ మీకందరికి. ఇప్పుడు అజామిళుడు చూడండి. ఆహ్, ఒక్క కృష్ణ భక్తి చేశాడు వయసులో ఉన్నప్పుడు. కృష్ణ భక్తి చేసిన తర్వాత బ్యాడ్ అసోసియేషన్ వల్ల ఆయనకి లాస్ట్‌లో ఏదో ఒక కొడుకు వల్ల, నారాయణుడు ఒక కొడుకు వల్ల ఆయనకి గుర్తొచ్చింది. అయితే ధృతరాష్ట్రుడికి ఎందుకు ఆయన విదురుడు ఎందుకొచ్చాడు? ఆయన ఏం చేయలేదు. వయసులో ఉండేటప్పుడు ఎప్పుడు పాండవులకి కష్టం ఇచ్చాడు. ఎప్పుడు ఇది దుర్యోధనుడు ఏం చెప్పాడో అదే విన్నాడు. అయితే ఎందుకు అట్లా ఎవరైనా చెప్తారా? మాతాజీ, హరికృష్ణ మాతాజీ. శిల్ప మాతాజీ, హరే ఆ, కృష్ణ. భక్తుల సాంగత్యం వల్ల, పాండవులు వాళ్ళ సాంగత్యంలో ఉండడం వల్ల కావచ్చు మాతాజీ. యెస్. కరెక్ట్. ఇంకా ఎవరు చెప్తారు? హరే కృష్ణ మాతాజీ, దండోపాధ్యాయ. హరే కృష్ణ. మాతాజీ, విదురుడు గొప్ప వైష్ణవుడు కాబట్టి పరదుఃఖ దుఃఖి కదా! ఆయన అందువల్లే ధృతరాష్ట్రుడు అలా ఉన్నాడు. ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురారా మీ వాయిస్ కొద్దిగా కట్ అయింది మాతాజీ లాస్ట్‌లో. మాతాజీ, ఇప్పుడు వినబడుతుందా నా వాయిస్? ఇప్పుడు వినబడుతుంది. యెస్. అదే మాతాజీ, విదురుడొచ్చేసి ఇప్పుడు వైష్ణవులు అంటారు కదా, పరదుఃఖ దుఃఖి, పరసుఖ సుఖి అని. అవును. సో ఇప్పుడు ధృతరాష్ట్రుడు యాక్చువల్లీ ఏ భక్తి చెయ్యట్లేదు. ఆయనకి ఇంకా వయసొచ్చి మీద పడుతున్నా కూడా ఇంకా అక్కడ సుఖాలు అనుభవించుకుంటూ రాజభవనంలో ఉండడము, అందరూ కుమారులందరూ చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఆయనకు వైరాగ్యం అనేది రాలేదు. సో అందువల్ల అతన్ని ఉద్ధరించడం కోసము ఈయన పరదుఃఖ దుఃఖి కాబట్టి అతన్ని ఉద్ధరించాలి, ఎలా అయినా వైష్ణవుడిలాగా తయారు చేయాలనే ఒక ఉద్దేశంతో వచ్చారు మాతాజీ. యెస్. కరెక్ట్ మాతాజీ. సో, మైథిలి మాతాజీ, శిల్ప మాతాజీ చెప్పింది ఒకటి చేరితే చాలా కరెక్ట్. ఎందుకంటే, మన లైఫ్‌లో కూడా ఎవరైనా ఒక వైష్ణవులు వస్తారా? మన దాంట్లో గూడా ఎవరైనా వచ్చి మన ఉద్ధారం కోసరం వస్తారు. అయ్యా! తీసుకోండి, కృష్ణ భక్తి తీసుకోండి. చైతన్య మహాప్రభు ఏం చేశారు? ఎప్పుడు ఆ వ్ వ్ ఊర్లో ఆ ఒక్క స్థలం దొరకని, అయ్యా! ఒక్క టైమ్ హరి, హరి అను. ఎందుకంటే, నీ పాపాలన్నీ వెళ్ళిపోతాయి అనేసి చైతన్య మహాప్రభు కూడా స్వయం కృష్ణుడే. ఆయన కూడా వచ్చి ప్రచారం చేశారు. సో, మనం కూడా మన లైఫ్‌లో గూడా ఈ ఒక్క ఈ ఒక్క కృష్ణ భక్తిని తీసుకొని ఎట్లా చెయ్యాలంటే, కృష్ణ భక్తి ఒకటి మనకి ఆహ్, ఏమో ఒక కల్చర్ లాగా కాదు. డైలీ ప్రాక్టీస్ కోసం. ఎందుకంటే మనం ఒక ప ఆత్మలు, ఆత్మలు ఇది కృష్ణుడికి చేరాలనేసి చెయ్యాలే ಹೊರತು మన కోసం ఈ కల్చర్ చేయడానికి, ఈ ఒక్క పాపమన్నీ పోవడానికి అని ఎప్పుడు కృష్ణ భక్తి చెయ్యరాదు. అట్లా చేస్తే లాస్ట్‌లో కూడా మనం చనిపోయేటప్పుడు కూడా అదే అవుతది. అవునా కాదా? కరెక్టా? అజామిళుడు చూడండి. అజామిళుడు ఎంతో పెద్ద పెద్ద పాపాలు చేశాడు. లాస్ట్‌లో ఏదో ఒక పుణ్యం చేసిన దానికి, ఒక కృష్ణ భక్తి చేసిన దానికి ఆయన ఒక కొడుకు రూపంలో వచ్చి కృష్ణ కృష్ణధామము చేరుకున్నాడు. అవునా? యెస్ ఆర్ నో? సో, మాతాజీ మీరేమైనా చెప్పాలా మైథిలి మాతాజీ? లేదు మాతాజీ. అదే ఆయన అంతకు ముందు నారాయణ శిల యొక్క పూజ చేసి ఉంటాడు కదా మాతాజీ, అవును. అజామిల. అందుకనే ఆయనకి ఆ అవకాశం వచ్చిందని అంటున్నాను. ఆ! యెస్. అయితే ఇక్కడ చూడొచ్చు మనకు ఈ యొక్క బ్రా క్యాస్ట్ గాని, వర్ణం కానీ అనేసి మనకి ఇంపార్టెంట్ కాదు. మనం ఎట్లా భక్తి చేస్తాము.
మనకి ఒక మన ఒక రోల్ ఏంటిది అని తెలుసుకొని మనం భక్తి చేస్తే 100%, 1000% కృష్ణ మమ్మల్ని తీసుకొని పోతాడు. 100% చెప్తా. సో, అందుకే మనము కృష్ణ భక్తి చెయ్యాలి అనేసి ఇక్కడ చెప్తారు. సో, ఇంకొకటి ఈ 16థ్, 17థ్ వర్స్‌లో ఏం చెప్తారంటే, యుధిష్ఠిర ఇక మనకొక క్వెషన్ రావచ్చు. యుధిష్ఠిర్ మహారాజు ఎందుకు రాజులాగా ఇక్కడే ఉండిపోయాడు? వాడు కూడా పోరాదు కదా! ఇప్పుడు విదురుడు లెక్కనే పోవచ్చు గదా! ఎందుకు రాజు లెక్క? ఆ ఒక్క సేవ ఇచ్చారు కృష్ణుడు. కృష్ణుడు సేవ ఇచ్చి ఇది చూసుకో. నువ్వొక్క గొప్ప భక్తుడు గూడా నీకొక్క ఆశలుండదు. నాకు మంచిగా ఉండాలి, మంచిగా ఐశ్వర్యం జీవనం నేను చెయ్యాలి అనేసి ఆయనకుండదు మనసులో. అందుకే ఆ సేవ ఇచ్చి ఆ ఒక మెయిన్‌గా ఏం చెప్పారంటే ప్రభుపాదులు ధృతరాష్ట్రుడి కోసమే చెప్పాడు. నువ్వు ఇంత వయసైన తర్వాత కూడా ఈ ఒక్క వయసులో ఉండేటప్పుడు నేను రాజులా ఎలా ఉన్నానో ఇప్పుడు వయసైన తర్వాత కూడా నేను రాజుగా పాలించాలి అనేసి నాకు చాలా ఆశ ఉంది అనేసి ఆ ఒక్క ఆశ వల్లనే విదురుడిని కృష్ణుడు పంపించాడు. నువ్వన్నా పోయి మీ అన్నని ఉద్ధరించు అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, మనము కూడా ట్రై చేయాలి. మనము కూడా ఏం చేయాలంటే, కృష్ణ భక్తి తీసుకొని ఒక్కొక్క టైం ఏమవుతుందంటే, చాలా ఎగ్జాంపుల్స్ ఉంది. ఈ ఒక్క లీడర్‌షిప్ కోర్స్ ఉంది చూడండి. దాంట్లో అన్నీ చెప్తారు. ఈ ఒక్క కృష్ణ భక్తి తీసుకొని మీరు ఎట్లా ఉండాలి, మీరు ప్రచారం చేస్తున్నారు, మీరు ప్రచారంలో కూడా ఎలా రియాక్ట్ అవ్వాలి, అదంతా చెప్తారు. ఓ ఒక ఒక ఎగ్జాంపుల్, మెయిన్ ఎగ్జాంపుల్ అంటే నేను చిన్నప్పుడు ఇంకా చూసినప్పుడు ఒక మాతాజీ ఉండేవాళ్ళం. ఒక మాతాజీ ఉన్నప్పుడు వాళ్ళు మా ఒక అమ్మ, నాన్న ఒకే టైము దీక్ష తీసుకున్నారు. దీక్ష తీసుకునిన తర్వాత ఆమె కూడా మంచిగా సేవ చేసేది, ప్రచారం చేసేది, ఇయరింగ్ చేసేది. టెంపుల్‌కి కూడా ఒక వీక్లీ వన్స్ వచ్చేది. సో, సడెన్‌గా ఏమైందంటే దీక్ష భక్తురాలంటే చాలా ఆహ్, ఒ ఒక్క కృష్ణ భక్తి కొద్దిగాన ఆమెకు తెలిసుంటేనే మనము దీక్ష ఇస్తాం. సో, ఆమ ఏం చేసిందంటే సడెన్‌గా ఈ కంటిమాల తీసేసింది. 16 రౌండ్స్ వదిలేసింది. ఏమైందంటే డెమిగాడ్స్ వర్షిప్పర్ అయిపోయిందామ. డెమిగాడ్స్ వర్షిప్పర్ అయిపోయి ఎందువల్ల? అసోసియేషన్ వల్ల లేకుండా. ఆమె సండే స సడెన్‌గా స్టాప్ జేసేసింది. స అసోసియేషన్ రావడానికి. అదంతా అయిపోయి ఇప్పుడు గూడా ఆ ఒక్క ఎంత పెద్ద ద్రోహం చేసింది గురువుకి. గురువుకి ద్రోహం చేసినట్లే గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆ రోజు దీక్ష తీసుకునిన తర్వాత మనము ప్రామిస్ చేస్తాం. లైఫ్ లాంగు నేనిది నేను మర్చిపోను. 16 మాలలు తర్వాత నువ్వేం ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చావో నేను అది పాలిస్తాను. తర్వాత అంతా ప్రామిస్ చేసి, ఆ అగ్ని సాక్షిగా ప్రామిస్ చేసి మనము ఫాలో చేయడానికి ట్రై చేస్తాము. సో, అవుతే ఆ ఒక్క మాతాజీ ఎందుకు అలా అయిందంటే అసోసియేషన్ వల్ల. సో, అసోసియేషన్ లేకుండా ఆమె అట్లే ఎళ్ళిపోయింది. మనం కూడా ఈ ఒక్క ఇది భాగవతం క్లాస్‌లో గూడా మనం చెప్తాం. ఎందుకు ఇంపార్టెన్స్ అసోసియేషన్ అంటే ఎందుకు ఇంపార్టెంటు. తర్వాత అసోసియేషన్ లేకుండాను మనము వీక్లీ మనం ఇంట్లో ఉండేటప్పుడు మనం ఎందుకు ఇయరింగ్ చేయాలి? కృష్ణుడి గురించి ఎందుకు వినాలి? ఎందుకు చదవాలి? ఎందుకంటే మనకి అసోసియేషన్ ఉండదు. కృష్ణ భక్తుల గురించి. కృష్ణ భక్తికి అసోసియేషనే ఉండదు. ఒక వీక్లీ వన్సో, వీక్లీ ట్వైసో ఉంటది. సో అందుకే చెప్తాం. సో, 16 మాలలు చేయాలి. తర్వాత కృ ఇది శ్రీమద్ భాగవతము, లేక భగవద్గీత గురించి వినడము, లేదా చదవడము చెయ్యాలి. అందుకే దానివల్ల మనకి ప్యూరిటీ ఒస్తది. ప్యూరిటీ వచ్చే వల్ల మనకేమవుతుందంటే, మనం ఇంకా తెలుసుకోవాలి. మనము ఇంకా సండే ఎందుకు పోరాదు మనము అసోసియేషన్ తీసుకోడానికి అనేసి అనుకుంటాం. సో, కొంత కొంత టైం ఏమవుతుందంటే ఆహ్, మనసు అంటది నువ్వు మాలలు చేస్తున్నావు కదా! చెయ్యి. ఇంట్లో కదా చేస్తావు. మంచిగా పూజ చేస్తున్నావు. మంచిగా మాలలు చేస్తున్నావు. సాలు ఇదే. ఇయరింగ్, రీడింగ్ అంతా మనకు రాదురా స్వామి. ఎందుకంటే నాకు టైమే లేదు. ఎందుకు చే ఎందుకు టైము ఎందుకుండదు చెప్పండి? టైం ఎందుకుండదు?
మనం తీస్తే కదా టైం ఉంటది. ఒక్కొక్కరికి ఏమవుతుందంటే వీళ్ళు వర్కింగా ఏంటి? వీళ్ళు వర్కింగ్ కాదు. వీళ్ళకేం తెలుస్తది నేను వర్కింగ్. నేను ఎంత వర్క్ చేస్తున్నాను తెలుసా? పొద్దుగాల నుంచి నైట్ వరకు. అయితే ఈ కృష్ణ మాలలు మాత్రం చేయగలుగుతాను మాతాజీ. అయితే నేను రీడింగ్ అంతా చెయ్యను. రీడింగు తర్వాత ఇయరింగ్ అంతా. సో, ఇయరింగ్ వల్ల మన శ్రవణం ఫస్ట్ ఎందుకు చెప్పారు భక్తి సేవ శ్రవణం అంటే, శ్రవణం వల్లనే మనకి కీర్తనం వస్తుంది. అవునా కదా! కృష్ణ గురించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకే మాధురి మాతాజీకే ఒకరొచ్చి అడుగుతారు ఔట్‌సైడ్ పర్సన్. మాతాజీ మీరు పోతున్నారు కదా! ఎవ్రీ సండే ఏం నేర్చుకుంటున్నారు? ఎవరైనా చెప్తారా? కృష్ణుడి గురించి ఏం నేర్చుకుంటారనేసి చెప్తే మనకి ఏం చెప్తాం చెప్పండి? మనం ఇయరింగ్ చేస్తే కదా అందరికి చెప్పగలుగుతాం. ఇయరింగే చేయకపోతే ఎట్లా చెప్తాం చెప్పండి? అందుకే ఇయరింగ్ చెయ్యాలి. ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చిన్నప్పుడు ఇంకా కృష్ణ భక్తిలో ఉన్నాను. కృష్ణ భక్తిలో ఉన్నప్పుడు ఇంకా మా మా డ్యాడీ ఎవ్రీ డే మార్నింగ్ 16 రౌండ్స్ చేసేవాళ్ళం. తర్వాత రీడింగ్ చేసేవాళ్ళం. ఆ రీడింగ్ అప్పుడే నాకు ఇయరింగ్ అయ్యేది. ఆయన రీడింగ్ చేస్తే నాకు ఇయరింగ్ అప్పుడింకా నాకు ఇప్పుడు కూడా ఆయన ఏమన్నా శ్లోక చాలా జోరుగా చెప్తాడు. ఇప్పుడు కూడా నాకేమన్నా శ్లోక అంటే ఆయన వల్లనే నాకు వస్తుంది. ఎందుకంటే ఇయరింగ్ చేశాను. అందుకే మనము ఇయరింగ్ శ్రవణం అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు ఇక్కడ. శ్రీమద్ భాగవతం కానీ, భగవద్గీతలో కానీ అందరూ అదే చెప్తారు. ఇయరింగ్. ఇప్పుడు విదురుడు కూడా చూడండి. విదురుడికి గొప్ప భక్తుడు నాకు అన్నీ తెలుసు. నేను ఎందుకు ఇయరింగ్ చేయాలి అనుకున్నాడా? అనుకోలేదు. మైత్రేయ ముని కాడ పోయి కృష్ణుడి గురించి తెలుసుకున్నాడు. అవునా కాదా? సో, అందుకే మనము కూడా రోజు ఒక 10 మినిట్స్ అన్నా, ఒక 15 మినిట్స్ అన్నా, ఏదన్నా ఒక లెక్చర్ అన్నా మనము వినాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, ఇక్కడికి నేను విరామం తీసుకుంటాను. ఎవరికైనా ప్రశ్నలుంటే అడగొచ్చు.